మరి డైలీ మార్నింగ్ న్యూస్ ఏముంది అని చెప్పి తెగ సర్చ్ చేస్తూ ఉంటాం కదా. మరి ఈ రోజు న్యూస్ ఏముంది చూసేద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఏముందో చూసేద్దాం. బంగారం ఎందుకు కొనొద్దంటే మన విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడమే లక్ష్యం. ఏటా మన పసిడి దిగుమతులు 700 నుంచి 900 టన్నులు. కిందటి ఏడాది ముడి చమురు, స్వర్ణం, వంట నూనెలు, ఎరువుల దిగుమతికే ఏకంగా 23 లక్షల కోట్ల రూపాయల వ్యయం. భారతదేశం మొత్తం దిగుమతుల బిల్లు 74 లక్షల కోట్లు. ప్రస్తుతం మన వద్ద ఉన్నది 9 నుంచి 11 నెలలకు సరిపడా నిల్వలే. అవి వేగంగా కరిగిపోతే ఆర్థిక సంక్షోభంలోకి జారే ముప్పు. అందుకే దేశ ప్రజలకు పలు సూచనలు చేసిన ప్రధాని మోదీ. ఆన్లైన్ క్లాసులకు మారండి, ఖర్చులు తగ్గించుకోండి, విదేశాలకు వెళ్ళొద్దు ప్రజలకు ప్రధాని మరోసారి విజ్ఞప్తి. మరి ఏదైతే మోదీ గారు కొన్ని కీలక కామెంట్స్ చేశారో బంగారం పైన కానివ్వండి, ఈ ఈవీ వెహికల్స్ వాటిపైన వాడండి అని చెప్పి కానివ్వండి, మన విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ కామెంట్స్ అన్ని కూడా చేయడం జరిగింది. భారతదేశం మొత్తం దిగుమతుల బిల్లు 74 లక్షల కోట్లు ఉంటే అందులో ఏకంగా 23 లక్షల కోట్ల రూపాయలు ముడి చమురు, స్వర్ణం, వంట నూనెలు, ఎరువుల దిగుమతులకి దీనికే కనిపిస్తుంది. సో అందుకనే ఏడాది పాటు ఎవరు బంగారం కొనొద్దు. భాగ్యనగర పర్యటనకు వచ్చిన మోదీ బంగారం గురించి చేసినటువంటి ప్రకటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశ చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా గతంలో ఎన్ని సంక్షోభాలు, ఆర్థిక మాంద్యాలు వచ్చినా ఏ ప్రధాని చేయని విధంగా మోదీ చేసిన ఈ సూచన సాధారణమైనది కాదని చెప్పి ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. మొత్తానికి మన విదేశీ మారక ద్రవ్యాల నిల్వలను కాపాడుకోవడమే లక్ష్యంగా మోదీ ఇటువంటి కామెంట్స్, ఇటువంటి డెసిషన్ తీసుకున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. 15లోగా పెట్రోల్ ధరల పెంపు, లీటర్ కు 5 రూపాయల వరకు పెంచే అవకాశం. వంట గ్యాస్ పై సిలిండర్ కు 50 రూపాయల దాకా. హార్మోజ్ సంక్షోభం ఇప్పట్లో తేలేదే కాదు. చమురు సంస్థలకు నెలకు 30,000 కోట్ల నష్టం. 2 నుంచి 4 రూపాయల చొప్పున పెంచుతూ వెళ్తారని అంచనా. సో మొత్తానికి ఏదైతే ఇటు పశ్చిమాసియాలో చూసుకున్నట్లయితే హార్మోజ్ జలసంధి పైన అంత సంక్షోభం నెలకొన్న సమయంలో పెట్రోల్ లీటర్ కు 5 రూపాయలు పెంచే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా వంట గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయల దాకా కూడా పెరిగే అవకాశం ఉంది. సో మొత్తానికి 15లోగా పెట్రోల్ ధరలు పెంచే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ వర్క్ ఫ్రమ్ దిశగా ఐటీ. గల్ఫ్ సంక్షోభం నేపథ్యంలో కంపెనీల అలర్ట్, ప్రధాని సూచనతో సీరియస్ గా మొదలైన చర్చ. సో మొత్తాన్ని చూసుకున్నట్లయితే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏదైతే కీలక కామెంట్స్ చేశారో అటు గోల్డ్ పైన కానివ్వండి, ఇటు చమురు, పెట్రోల్ వాడకం అది తగ్గించుకోమని ఆయన ఏదైతే కొన్ని కీలక సూచన చేశారో, సో మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ దిశగా ఐటీ. సో ఈ పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉండడంతో మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అది కూడా ప్రధాని సూచనతో సీరియస్ గా తీసుకున్నటువంటి ఐటీ. ఒత్తిడితో భారత్ ని లొంగ తీసుకోలేరు. ఇక్కడ చూడండి, సోమనాథ్ ఆలయంలో పూజల అనంతరం బయటకు వస్తున్నటువంటి మోదీ. ప్రపంచంలో ఆ శక్తి ఎవరికీ లేదు, ప్రధాని మోదీ చెప్పడం జరుగుతుంది. 1951 మే 11న సోమనాథ్ ఆలయం పునః ప్రతిష్టన పోఖ్రాన్ లో అణుపరీక్షలు జరిపింది. ఆ రోజే దేశానికే తొలి ప్రాధాన్యమని అప్పుడే చాటాం. సోమనాథ్ అమృత్ మహోత్సవ్ లో మోదీ వెల్లడి. ఆలయంలో మహాపూజ, జలాభిషేకం. మరి మొత్తానికి ఇటు సోమనాథ్ అమృత్ మహోత్సవ్ లో మోదీ ఏదైతే ఆలయంలో మహాపూజలు, జలాభిషేకం చేశారో, ఒత్తిళ్లతో తెచ్చి భారత్ ని ఎవరు కూడా లొంగ తీసుకోలేరు అంటూ ఆయన చెప్పడం జరిగింది, స్పష్టం చేయడం జరిగింది. అమెరికా ఎంత ఒత్తిడి తెచ్చినా వాజ్పేయి ప్రభుత్వ హయాంలో పోఖ్రాన్ లో జరిపిన అణుపరీక్షల గురించి ఈ సందర్భంగా గుర్తు చేశారు. సోమనాథ్ ఆలయం పునరుద్ధరణ జరిగి 75 ఏళ్ళు అయినటువంటి సందర్భంగా సోమవారం సోమనాథ్ లో అమృత్ మహోత్సవంలో ఆయన పాల్గొని అక్కడ ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే టీచర్లు గంట అదనంగా పనిచేయాలి. ప్రైవేట్ స్కూల్లో ఉన్నదేంటి, మనలో లేనిదేమిటి, ప్రభుత్వ టీచర్లు సమీక్షించుకోవాలి. విదేశీ టూర్లకు 500 మంది టీచర్ల పైన పంపిస్తాం. ఇకపై జూన్ 2న ఉత్తమ టీచర్లకు పురస్కారాలు. విద్యా వారోత్సవాల ప్రారంభ సభలో సీఎం రేవంత్ రెడ్డి. మరి విద్యా వారోత్సవాల ప్రారంభ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇటు ప్రైవేట్ స్కూల్స్ అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ పైన కీలక కామెంట్స్ చేయడం జరిగింది. అసలు ప్రభుత్వ పాఠశాలలో లేనిదేంటి, ప్రైవేట్ స్కూల్లో ఉన్నదేంటి, సో టీచర్లు అదనంగా 2 గంటల పాటు అదనంగా గంట పాటు పనిచేయాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. విదేశీ టూర్లకు 500 మందిని పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది. కలవమంది కేంద్రంతోనే మోదీ చెప్పింది రాష్ట్రాభివృద్ధి గురించి, అందులో రాజకీయాలకు తావులేదు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. వేరేగా అనుకుంటే అవగాహన లోపమే. బీజేపీ ప్రజల్ని విభజించి
పాలించే పార్టీ కలిసి రాకుంటే కథం చేయడం వారి విధానం. మోదీ గాలిదిని పథకం అంటున్నారు. తెలంగాణలో గెలుస్తామని భ్రమపడుతున్నారు. బీజేపీ తిరిగి 2 సీట్ల పార్టీగా మారుతుంది. మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి బడుల ప్రారంభం రోజే డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ. విద్యార్థులకు విద్యా సామాగ్రి కిట్ల పంపిణీ. గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ ఆహ్వానం. సో మొత్తానికి విద్యా వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి అటు మోదీ పైన కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అసలు ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి గురించే కానీ అందులో రాజకీయం లేదని దాన్ని వేరే అవగాహన చేసుకుంటే మాత్రం అది అవగాహన లోపమే అని చెప్పడం జరిగింది. బీజేపీ గెలుస్తుందని మోదీ భ్రమపడుతున్నారు. అసలు అటువంటి సమస్య లేదంటూ చెప్పారు. బీజేపీ 2 సీట్లకే పరిమితం అవుతుందంటూ కూడా ఆయన చెప్పారు. బడుల ప్రారంభం రోజే డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ కూడా చేయించారు. అటు విద్యార్థులకు విద్యా సామాగ్రి కిట్ల పంపిణీ కూడా ఆయన చేయడం జరిగింది. గవర్నర్ కు ముఖ్యమంత్రి రేవంత్ ఆహ్వానం కూడా చెప్పారు. బండి సంజయ్ కేసులో ప్రత్యేక అధికారితో విచారణ. పేట్ బషీరాబాద్ లో బాధితురాలు ఫిర్యాదు. భగీరథ్ కూడా కరీంనగర్ లో ఫిర్యాదు చేశారు. రెండింటిపైన విచారణకు డీజీపీని ఆదేశించారు. కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ ఖాళీగా ఉన్నారని డ్యూటీ చేస్తామంటే ఎలా? 21న కేబినెట్ జర్నలిస్టుల. సో మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే బండి సంజయ్ కుమార్ది సెన్సేషనల్ గా మారిందో, సో దీనిపైన రెండింటిపైన విచారణ, అటు బాధితురాలు ఫిర్యాదు, ఇటు కరీంనగర్ లో అబ్బాయి ఫిర్యాదు, ఈ రెండింటిపైన కూడా విచారణ చేపించాలని చెప్పి డీజీపీని ఆదేశించినట్లుగా రేవంత్ రెడ్డి చెప్పారు. అటు కేటీఆర్ అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన కూడా కీలక కామెంట్స్ చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపైన చర్చిస్తాం. మీడియాతో చిట్ చాట్ లో ముఖ్యమంత్రి రేవంత్. భగీరథ్ కేసు విచారణ బాధ్యతలు రితిరాజ్కు. మొత్తానికి జర్నలిస్టులకి ఏదైతే ఇళ్ల స్థలాల గురించి కూడా చర్చిస్తామని చెప్పి ఆయన మీడియాతో చెప్పినటువంటి నేపథ్యం చూసుకున్నట్లయితే స్టాలిన్ ఇంటికి విజయ్. ఇతర విపక్ష నేతల నివాసాలకు వెళ్లిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వైగోలకు ఆత్మీయ పలకరింపు. సంభ్రమాచార్యాలకు గురైన నాయకులు ఆత్మీయ స్వాగతం పలికిన మాజీ సీఎం. తమిళనాడు కొత్త సాంప్రదాయం. సీఎం చర్యతో విపక్ష నేతల్లో ఆనందం. కక్షపూరిత రాజకీయాలకు చెక్. మచ్చిక రాజకీయం అన్నా డిఎంకే. మొత్తానికి అటు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో, ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన పలువురు ఇంటికి, అందులో మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి కూడా వెళ్ళారు. సో ఇప్పటి నుంచి కూడా అసలు కొత్త సాంప్రదాయాలను తీసుకొచ్చినట్టుగా ఇది ఒక మంచి కక్షపూరిత రాజకీయాలకి చెక్ పెట్టి మంచి సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు అన్నట్టుగా మచ్చిక రాజకీయం అని కూడా అన్నా డిఎంకే చెప్పడం జరిగింది. పాలమూరుకు అంగీకరించండి, అప్పుడు తెలంగాణతో నీటి సమస్య ఉండదు. చంద్రబాబుకు కేంద్ర జలశక్తి మంత్రి సూచన. జల వివాదానికి ఇదే పరిష్కారం అని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి సమాంతరంగా ఒకేసారి గోదావరి కావేరి అనుసంధానం. పోలవరం తొలి దశకు 2,800 కోట్లు ఇచ్చాం. ముంపు ప్రభావంపై పొరుగు రాష్ట్రాలతో కలిసి సంయుక్త సర్వేకి రెడీ. సిఆర్ పాటిల్. పోలవరం 2వ దశకు 32,000 కోట్లు ఇవ్వండి. పనకచెర్ల పిఎఫ్ఆర్ ను ఆమోదించండి. నల్లమల సాగర్ డిపిఆర్ తయారీకి సమ్మతించండి. ఏపీ సీఎం చంద్రబాబు. సో రాష్ట్రాల మధ్య జల వివాదాలు అన్నిటికీ కూడా పరిష్కరించాలంటే ఇటు పాలమూరుకి అంగీకరించండి అని చెప్పి నిన్న సిఆర్ పాటిల్ గారు చంద్రబాబు నాయుడు గారితో చెప్పినటువంటి నేపథ్యం. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికే పోలవరం తొలి దశలకి 2,800 కోట్లు ఇచ్చారు. 2వ దశకు 32,000 కోట్లు ఇవ్వండి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. కృష్ణా నదిపై తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ అడ్డు చెప్పకపోతే వివాదమే ఉండదు. ఇదే పరిష్కార మార్గంగా కనిపిస్తుందని కూడా ఢిల్లీలో చంద్రబాబు పాటిల్తో సమావేశమైనటువంటి నేపథ్యంలో పాటిల్ చెప్పినటువంటి సారాంశం. పునర్విభజనపై ఏకాభిప్రాయానికి సహకరించండి. చంద్రబాబుకు అమిత్ షా వినతి. సో పునర్విభజనపై ఏకాభిప్రాయానికి సహకరించండి అంటూ అటు కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా చంద్రబాబు నాయుడు గారికి వినతి చేశారు. జూలై 1 నుంచి బీబీజీ రామ్జీ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో అమలు. కొత్త చట్టం కింద ఏటా 125 రోజులు ఉపాధి. కొత్త జాబ్ కార్డులు వచ్చేదాకా పాత కార్డులతోనే. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్. మోదీ చట్టాలతో కార్మికుల హక్కులకు విఘాతం. కాంగ్రెస్. రాష్ట్రంలో 6 కోట్ల పని దినాల పూర్తిగా అధికారుల కసరత్తు. సో మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక కొత్త బిల్లు గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో బీబీజీ రామ్జీ అనే పథకాన్ని పెడుతున్నట్టుగా తెలుస్తుంది. మరి కొత్త చట్టం కింద 125 రోజుల ఉపాధి. అదేవిధంగా ఈ బిల్ పైన చూసుకున్నట్లయితే కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. మోదీ చట్టాలతోటి కార్మికుల హక్కులకు విఘాతం కలుగుతుందని చెప్పి కాంగ్రెస్ స్పష్టం చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా గద్వాల్ విజయలక్ష్మి, శ్రీకాంతచారి తల్లి, ఐలమ్మ మనవరాలు సహా 6గురికి సభ్యులుగా అవకాశం. తెలంగాణ రాష్ట్ర
మహిళా కమిషన్ చైర్పర్సన్ గా జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నియమితులయ్యారు. ఆమెతో పాటు మరో 6 సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వైద్య వృత్తికే తలవంపులు. డాక్టర్ నమ్రత వ్యవహారంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు. నమ్రత రిమాండ్ పై జోక్యం చేసుకోవడానికి నిరాకరణ. అరెస్టు సమయంలో ఆర్టికల్ 22 ఉల్లంఘించారు. వైద్యురాలిపై సానుభూతి చూపాలని లాయర్ విజ్ఞప్తి. ఆమె చేసిన పని అభినందనీయమా అంటూ కోర్టు ఆగ్రహం. ట్రయల్ కోర్టులోనే దరఖాస్తు చేయాలని సూచన. మరి ఏదైతే సెన్సేషనల్ గా మారినటువంటి డాక్టర్ నమ్రత వ్యవహారం పైన సుప్రీంకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు, ఘాటు వ్యాఖ్యలు చేసిందని మనం చెప్పుకోవచ్చు. నమ్రత రిమాండ్ పై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించడమే కాకుండా అసలు అరెస్టు సమయంలో ఆర్టికల్ 22ను ఆమె బ్రేక్ చేశారు అని చెప్పి మండిపడినటువంటి ఈ సుప్రీంకోర్టు. సో వైద్యురాలిపైన సానుభూతి చూపించాలని చెప్పి వైద్యురాలి తరపునటువంటి లాయర్ అడగగా అసలు ఆమె చేసినటువంటి పని అభినందించడమా, ప్రశంసించినటువంటి పనా సో అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సో మొత్తానికి ట్రయల్ కోర్టులోనే ఈ వ్యవహారాన్ని తేల్చుకోవాలంటూ సూచించడం జరిగింది. ప్రాణాలు తీసినటువంటి 5 ప్రాణాలు తీసినటువంటి రేస్. మహబూబ్ నగర్ లో అర్ధరాత్రి 12 బైకులతో యువకుల విన్యాసాలు. కారును ఢీకొన్న స్పోర్ట్స్ బైక్. 10 అడుగుల మేర ఎగిరిపడ్డ వాహనాలు. కారులోని 8 మందిలో 3 దుర్మరణం, 4కి తీవ్ర గాయాలు. మృతుల్లో తల్లి, కొడుకు. ప్రమాదానికి కారణమైన బైక్ పైన ఉన్న 2 మృతి. సో మరి మొత్తానికి చూసుకున్నట్లయితే యువతులు, ఇప్పుడు యువకులు అందరూ కూడా ఈ బైక్ రేస్, కార్ రేస్ పైన ఏ విధంగా అందరూ కూడా ఎక్సైటెడ్ గా ఉన్నారో మనందరికీ తెలిసిందే. సో మొత్తానికి అర్ధరాత్రి 12 బైకులతో యువకులు విన్యాసాలు చేసినటువంటి నేపథ్యం. కారుని ఢీకొన్నటువంటి స్పోర్ట్స్ బైక్. మొత్తం 10 అడుగుల మేర ఎగిరిపడ్డ వాహనం. మొత్తం 5 ప్రాణాలు. అందులో కారులో ఉన్నటువంటి 8 మందిలో 3 మరణించడం జరిగింది. 4కి తీవ్ర గాయాలు. బైక్ పై ఉన్నటువంటి ఎవరైతే ఈ ఘటనకు కారకులు వాళ్ళిద్దరు కూడా అక్కడే మరణించడం జరిగింది. అన్నాడీఎంకేలో సంక్షోభం. ఎల్బీ నేతగా పళనికి 17 మంది మద్దతు. వేలుమణి వైపు 30 మంది ఎమ్మెల్యేలు. టీవీకేతో పొత్తుకు మణివర్గం సిద్ధం. మొత్తానికి అటు అన్నాడీఎంకేలో కూడా చీలికలు, సంక్షోభం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే ఎల్పీ నేతగా చూసుకున్నట్లయితే పళనికి 17 మంది ఎమ్మెల్యేలే మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యం. వేలుమణి వైపు 30 మంది ఎమ్మెల్యేలు ఆసక్తికరంగా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే టీవీకే పార్టీ అధికారంలో ఉందో టీవీకే పొత్తుకు వేలుమణి వైపు ఉన్నటువంటి 30 మంది ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. నీట్ పేపర్ లీక్. ప్రాక్టీస్ బ్యాంక్ లోని 135 ప్రశ్నలు వాస్తవ ప్రశ్న పత్రంలోనూ ఉన్నాయి. 1న విద్యార్థులకు ప్రాక్టీస్ బ్యాంక్. 20,000 నుంచి 2 లక్షలకు విక్రయం. విచారణ జరుపుతున్న రాజస్థాన్ పోలీసులు. పరీక్ష జరిగిన 4 రోజుల తర్వాత మాకు ఈ ఘటనపై సమాచారం అందింది ఎన్డీఏ. మొత్తానికి నీట్ పేపర్ లీక్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ అంశం పైన రాజస్థాన్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏదైతే ప్రాక్టీస్ బ్యాంక్ లోని 135 ప్రశ్నలు వాస్తవ ప్రశ్న పత్రంలో కూడా ఉన్నటువంటి నేపథ్యం. సో 20,000 నుంచి 2 లక్షలకు కూడా విక్రయించినట్టుగా తెలుస్తుంది. సో దీనిపైన అయితే విచారణ జరుపుతున్నారు. సార్ ఓట్ల తేడాపై మళ్లీ పిటిషన్లు వేసుకోవచ్చు. బెంగాల్ మాజీ సీఎం మమతా ఇతరులకు సుప్రీంకోర్టు అవకాశం. సర్ వల్ల 31 సీట్లలో ఓడిపోయామన్న తృణమూల్ కాంగ్రెస్. మొత్తానికి సర్ ఎఫెక్ట్ చాలా చూపించింది. ఎలక్షన్స్ లో ఓట్లను తొలగించారు అని ఏదైతే కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందులో మమతా బెనర్జీ ముందుగా ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మళ్ళీ కూడా పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు అని చెప్పినటువంటి నేపథ్యం. బంగ్లా సరిహద్దుల్లో కంచె. 45 రోజుల్లో బీఎస్ఎఫ్ కు భూమి బదిలీ. ఫెన్సింగ్ తో అక్రమ చొరబాట్లకు చెక్. పశ్చిమ బెంగాల్ తొలి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు. రాష్ట్రంలో కేంద్ర పథకాలకు గ్రీన్ సిగ్నల్. పథకాల్లో అనర్హులను ఏరివేస్తాం. బెంగాల్ సీఎం సువేందు అధికారి. మరి బెంగాల్ సీఎంగా సువేందు అధికారి నియమితులైన సంగతి మనకు తెలిసిందే. మరి బంగ్లా సరిహద్దుల్లో ఆయన కంచె వేస్తామని తొలి కేబినెట్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా పథకాల్లో అనర్హులను కూడా ఏరివేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఫెన్సింగ్ తో అక్రమ చొరబాట్లకు చెక్ పెట్టే విధంగా బంగ్లా సరిహద్దుల్లో ఫెన్సింగ్ వేయనున్నటువంటి నేపథ్యం. ఇది ఈ రోజు పొలిటికల్ న్యూస్. మరి అసలు ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూసేద్దాం. సో రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పి సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేసినటువంటి రత్నవేలు పెద్ది మూవీ పైన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మరి మొత్తానికి జూన్ 4న విడుదల అవుతున్నటువంటి ఈ సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలో పెద్ది సినిమాలో ఆయన చాలా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎందుకు అంటే ఇక్కడ మొదట క్రికెటర్ గా, ఆ తర్వాత మల్ల యోధుడిగా, అంటే అది మల్ల యోధుడిగా చేయాల్సినటువంటి 2 విభిన్న లుక్స్ లో కుస్తీ
పడతారు కదా, దాన్ని మల్ల యోధుడుగా అంటారు. 2 విభిన్న లుక్స్ లో కనిపిస్తారు చరణ్. ఆ 2 పాత్రలకు అవసరమయ్యే విభిన్న శరీరాకృతి కోసం మేక్ ఓవర్ కావడానికి చాలా తక్కువ సమయమే ఉండేది. ఎందుకంటే అటు క్రికెటర్ గా కనిపించాలి, ఇటు ఆ కుస్తీ పోటీలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో తక్కువ సమయంలో కూడా ఎంతో కష్టపడి ఆయన తన బాడీని శరీరాకృతిని మార్చేసుకున్నటువంటి నేపథ్యం. మరి అప్పుడు కూడా ఆయన అయ్యప్ప దీక్షలో ఉన్నారని, అప్పుడు ఓన్లీ శాకాహారమే తినాల్సి ఉండగా కూడా ఆయన ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశారు. ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ ముగింపు సన్నివేశాలు చాలా భావోద్వేగ పూరితంగా ఉంటాయని కూడా ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్ గా పనిచేసినటువంటి రత్నవేలు చెప్పడం జరిగింది. థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకునేలా ఉంటుంది. సో అటు కరుపు సినిమా తోటి తమిళ ప్రజల్ని, ఇటు వీరభద్రుడు అంటే కరుపునే టైటిల్ మార్చి వీరభద్రుడు మే 14న ఈ సినిమా విడుదల కానున్నటువంటి నేపథ్యంలో థియేటర్స్ లో అందరూ కూడా సెలబ్రేట్ చేసుకునే విధంగా ఉంటుందని చెప్పి హీరో సూర్య సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గజనీ రోజులను గుర్తుకు తెచ్చిందని కూడా చెప్పారు. అటు వెంకీ అట్లూరి మాట్లాడుతూ ఈ చిత్రం అన్ని చోట్ల ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నానని కూడా చెప్పారు. సూర్య అభిమానులకు ఫుల్ మిల్స్ లాంటిది ఈ చిత్రం అని పేర్కొన్నారు. ఈ వేడుకలో నిర్మాత సుప్రియ, యార్లగడ్డ, లిరిసిస్ట్ రామజోగయ్య కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎర్ర మందారం ప్రపంచం కోరుకున్న సౌందర్యం. ఇప్పుడు శర్వానంద్ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసింది. అందులో భోగి సినిమా. ఈ భోగి సినిమాలో అటు చూసుకున్నట్లయితే అనుపమ పరమేశ్వరన్ అలాగే డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తున్నారు. చిత్రంలో మందారం పాత్రను పోషిస్తున్నటువంటి డింపుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సో చేతిలో విసర్కర్రతో విలాసంగా కనిపించారు. 1960s మూవీ కావడంతో ఆమె లుక్ చాలా బాగుంది. ప్రపంచం కోరుకున్న సౌందర్యం, ప్రపంచం ఎన్నడూ అర్థం చేసుకుని ఆత్మ మందారంను పరిచయం చేస్తున్నారని చెప్పి ఈ లుక్ తో క్యాప్షన్ ఇచ్చారు. సో ఈ ప్రస్తుతం ఈ ఫోటో ఏదైతే ఉందో డింపుల్ హైతికి సంబంధించింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి నేపథ్యం. రొమాంటిక్ కామెడీతో నారా రోహిత్. హీరో నారా రోహిత్ ఈసారి సరికొత్త రొమాంటిక్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరి నారా రోహిత్ అదేవిధంగా నయన్ సారిక ఇద్దరు కూడా కలిసి జంటగా చేయబోతున్నటువంటి ఈ సినిమా పూజ కార్యక్రమాలు నిన్న మొదలు అయ్యాయి. సో ఈ ముహూర్తపు షార్ట్ కు డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ ఇచ్చి మేకర్స్ కి స్క్రిప్ట్ ని అందజేశారు. తొలి షాట్ కు నిర్మాత దిల్ రాజు గౌరవ దర్శకత్వం వహించగా సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ డైరెక్టర్ మణి ఈ సినిమాతో తన ఏంటో నిరూపించుకుంటారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ప్రేమ ఎప్పుడూ గొప్పదే. త్రిష గారు కొన్ని కీలక కామెంట్స్ చేశారు. తమిళనాడు సీఎం గా విజయ్ ఏదైతే ఆదివారం రోజు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమంలో త్రిష స్పెషల్ అట్రాక్షన్ గా కూడా నిలిచారు. ఆ సమయంలో ఆమె ధరించిన నీలం రంగు చీరతో తాజాగా ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు అందరినీ కూడా ఆకర్షిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రేమ ఎప్పుడూ గొప్పదే అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టారు. విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక ఆమె పెట్టిన తొలి పోస్ట్ ఇదే కావడంతో వారిద్దరి రిలేషన్ పై అంతటా చర్చ జరుగుతున్న వేళ ఇది మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా వారిద్దరూ కలిసి గిల్లీ, తిరుపాచి, కొన్ని ఆది, కురివి, లియో వంటి చిత్రాల్లో నటించారు. సో మొత్తానికి ఇప్పుడు త్రిష పెట్టినటువంటి పోస్ట్ పెను చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇటు ఏపీఎఫ్డిసి చైర్మన్ గా భరత్ భూషణ్. తెలుగు నిర్మాతల మండలి హర్షం. ప్రముఖ పంపిణీదారుడు, తెలుగు ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు భరత్ భూషణ్ ఏపీ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఫిలిం ఫెడరేషన్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలు కలిగిన భరత్ భూషణ్ నియామకంపై తెలుగు నిర్మాతల మండలి హర్షం వ్యక్తం చేశారు. వైఫ్ మిస్ అయితే వరుణ్ సందేశ్ హీరోగా వస్తున్నటువంటి కొత్త చిత్రం నా వైఫ్ మిస్సింగ్ ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. నయనం వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి స్వాతి ప్రకాష్ మంత్రి ప్రగడ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ప్రవీణ్ మోహిత్ సత్యశ్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆహా బృందం స్క్రిప్ట్ అందించగా సీనియర్ నిర్మాత కళ్యాణ్ క్లాప్ ఇచ్చారు. సో అసలు మిస్ అయిన వైఫ్ ఎవరు అనే విషయాలు, అసలు ఈ కథ ఏ విధంగా సాగుతుంది, రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది, సో మొత్తానికి ఏ విధంగా ఉండబోతుందని చెప్పి త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఈ రోజు ఆంధ్రజ్యోతిలో కవర్ చేసినటువంటి ఎంటర్టైన్మెంట్ న్యూస్. మరి సాక్షిలో ఎటువంటి న్యూస్ ఉందో చూసేద్దాం. ప్రజా జీవనంపై అప్రకటిత నిషేధం. పొదుపు మంత్రం జపించిన ప్రధానిపై సీఎం రేవంత్ ధ్వజం. అసమర్థ పాలన, విదేశాంగ విధానంలో వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే 10 సూత్రాలు. గాలి తిని గాల్లో బతకమని చెప్పి వెళ్లారు. కేంద్రానికి దిశ లేదు. అనుభవరాహిత్యం, అహంకారంతో దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారు. తమను వ్యతిరేకించే వారిని కథం చేయడమే బీజేపీ విధానం. మావోయిస్టులు, ముస్లింలు, కమ్యూనిస్టులు ఈ దేశ పౌరులు కాదా? అధికారిక కార్యక్రమంలో ప్రధాని మాట్లాడిన దానికి రాజకీయాలతో సంబంధం లేదు. మీడియాతో ముఖ్యమంత్రి సుదీర్ఘ చిట్ చాట్. మొత్తానికి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే మీడియాతో చిట్ చాట్ చేశారో అక్కడ బీజేపీ విధానం గురించి కేంద్రానికి దిశ లేదు, అసలు అప్రకటిత నిషేధం అని చెప్పి చెప్పడం జరిగింది. గాలి తిని గాల్లో బతకమని మోదీ చెప్పారని చెప్పి ఇందాక మనం ఆల్రెడీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చూసినటువంటి న్యూస్ ఇక్కడ కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యం. బీజేపీకి ఎవరు అడ్డొస్తే వాళ్ళని తొలగించుకోవడమే బీజేపీ మెయిన్ లక్ష్యం అంటూ కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా అటు మావోయిస్టులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, కమ్యూనిస్టులు ఈ దేశ పౌరులు కాదా అని చెప్పి ఆయన చెప్పినటువంటి నేపథ్యం. భారత్ ఎవరికి తల వంచదు, ఏ ప్రపంచ శక్తి భారత ప్రగతిని అడ్డుకోజాలదు. సోమనాథ్ అమృత్ మహోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ వ్యాఖ్య. సోమనాథ్ ఆలయంలో మహాపూజ చేసినటువంటి మోదీ. వీర్ హమర్జీ సర్కిల్ వద్ద భారీ రోడ్ షో ఆకట్టుకున్న సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం వైమానిక విన్యాసాలు. మన మొత్తానికి సోమనాథ్ ఆలయం చరిత్ర 75 ఏళ్ళు అయినటువంటి నేపథ్యంలో సోమనాథ్ అమృత్ మహోత్సవ్లో నరేంద్ర మోదీ గారు పార్టిసిపేట్ చేసినటువంటి సంగతి మనకు తెలిసిందే. మన మొత్తానికి ఆయన ప్రత్యేక పూజలు కూడా చేశారు. సో ఏ ప్రపంచ శక్తి కూడా భారత ప్రగతిని అడ్డుకోలేదని చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 1947లో భారత్ విదేశీ పాలకుల నుంచి స్వాతంత్రం పొందినప్పటికీ 1951లో సోమనాథ్లో ఆధునిక ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ జరిగిన క్షణంలోనే నిజమైన స్వేచ్ఛాస్ఫూర్తి దేశం నలుచెరుగులకు వ్యాపించింది. సోమనాథ్ లో జరుగుతున్న అమృత్ మహోత్సవం కేవలం ఒక స్మరణీయమైన కార్యక్రమం కాదు, ఇది వచ్చే 1000 ఏళ్ల పాటు మనకు అందించే స్ఫూర్తి సమరం అని చెప్పి కీలక కామెంట్స్ చేశారు మోదీ గారు. చూసుకున్నట్లయితే విద్యకు 15% నిధులు ఇస్తాం, ఈ ఏడాది 26,674 కోట్లు కేటాయించాం, ఇది బడ్జెట్ లో 8.22%. ఏటా కేటాయింపులు పెంచుతూ 15% చేర్చుతాం. విదేశాల్లో విద్యా బోధన అభ్యసన కార్యక్రమాల పరిశీలనకు టీచర్లను పంపుతాం. ఎల్బీ స్టేడియంలో విద్యా వారోత్సవ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి. మరి ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి విద్యా వారోత్సవాల ప్రారంభ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖకు ఈసారి 26,674 కోట్లు కేటాయించామని, బడ్జెట్ లో 8.22% వరకు కేటాయించామని, అందరు టీచర్లు కూడా విద్యా బోధన వేరే దేశాల్లో ఏ విధంగా జరుగుతుందో వాళ్ళందరినీ కూడా పరిశీలనకు పంపిస్తామని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు అందించేటువంటి కిట్స్ కూడా నిన్న ఆయన అందించడం జరిగింది. స్టాలిన్ తో విజయ్ భేటీ. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారాల అనంతరం మాజీ సీఎం నివాసానికి సీఎం సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించిన ఉదయనిధి విజయ్ ను ఆలింగనం చేసుకుని సత్కరించిన స్టాలిన్ కొత్త ప్రభుత్వానికి సలహాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపినట్లు ఎక్స్ లో పోస్ట్. వైగో పిఎంకే రామ్దాసు సీమాన్లతోనూ విజయ్ భేటీ. మన మొత్తానికి నిన్న ఆదివారం రోజున విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. మన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి చర్యలు ప్రస్తుతం తమిళనాడులో ఒక శుభారంభం అని కూడా అందరూ చెప్తున్నారు. ఎందుకంటే అటు ఆయన స్టాలిన్ అదేవిధంగా పలువురు ఈ నివాసాలకు వెళ్ళారు. మరి అదేవిధంగా స్టాలిన్ చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వానికి సలహాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారని కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ప్రాణాలు తీసిన అతివేగం. బైకర్ అతివేగం 4 కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. మహబూబ్ నగర్ లోని బైపాస్ రోడ్ పై యూటర్న్ తీసుకుంటున్నటువంటి కారును ఓ స్పోర్ట్స్ బైక్ ఢీకొట్టడంతో 5 మృతి చెందగా మరో 5 తీవ్ర గాయాలయ్యాయి. మోదీ పొదుపు మంత్రం ఎకనామీకి శుభ సూచకం. బంగారం క్రూడ్ భారం తగ్గుతోంది, దిగుమతుల బిల్లు దిగిరావడం సానుకూలం. దేశం నుంచి డాలర్ల ప్రవాహానికి చెక్, ఫారెక్స్ నిల్వలకు దన్ను. రూపాయి పతనానికి అడ్డుకట్ట స్వాగతిస్తున్న ఆర్థిక నిపుణులు. దేశీ వినిమయంపై ప్రభావం పడుతుందన్నటువంటి విశ్లేషకులు. మరి మోదీ గారు ఏదైతే పలు కీలక సూచనలు చెప్పారో బంగారం కొనొద్దంటూ, అదేవిధంగా సంవత్సరం పాటు, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ని పొదుపు చేయాలి అంటూ ఏవైతే సూచనలు పలు కీలక సూచనలు చేశారో అవన్నీ కూడా బంగారం క్రూడ్ భారం తగ్గుతుందని, దిగుమతుల బిల్లు దిగిరావడానికి సానుకూలంగా ఉన్నాయని చెప్పి ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. దేశం నుంచి డాలర్ల ప్రవాహానికి చెక్ పెట్టే దిశగా కూడా అడుగులు వేయడానికి మోదీ గారు ఇటువంటి చేస్తున్నారని చెప్పారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సాధ్యమైనంత పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రం హోమ్ చేయాలని, ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని చెప్పడం జరిగింది. అలాగే విదేశీ ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవడం, వంట నూనెల్లో ఎరువుల వినియోగాన్ని కూడా తగ్గించుకోవాలని కూడా ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు వాయిదా వేయాలని చెప్పడం జరిగింది. సో మొత్తానికి అన్ని కూడా దేశీయంగా వినిమయం తగ్గడంతో ఎకనామీ మందగించే ప్రమాదం కూడా ఉంటుందని, అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అటు లాభం ఇటు నష్టం కూడా చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిగుమతుల భారం తగ్గడంతో కాస్త కరెంట్ ఖాతా లోటు దిగువచ్చి రూపాయికి దన్నుగా నిలిచినప్పటికీ దేశీయంగా వినిమయం తగ్గడంతో ఎకనామీ మందగించే ప్రమాదం కూడా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నటువంటి నేపథ్యం. సీనియర్ మహిళా IPS తో విచారణ. బండి సంజయ్ కుమారుడి పైన దోషుల్ని వదిలిపెట్టే
ప్రసక్తే లేదు, మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికి సీనియర్ మహిళ ఐపీఎస్ తో విచారణ జరిపిస్తామని చెప్పి అసలు బండి సంజయ్ కుమార్ పై ఏదైతే కేసు పెట్టారో ఆ కేసు పైన ఈ కేసు పైన కూడా డీజీపీ తోటి అదేవిధంగా మహిళా ఐపీఎస్ తోటి విచారణ చేపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి మీడియాకి ఇచ్చినటువంటి చిట్చాట్లు చెప్పడం జరిగింది. ఈ రోజు సాక్షి న్యూస్ పేపర్ లో కవర్ అయినటువంటి న్యూస్ ఇవి. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏమున్నాయి చూసేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మే 14వ తేదీన రిలీజ్ అవుతున్నటువంటి వీరభద్రుడు సినిమా గురించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. సో సినిమా తొలి భాగం మంచి కోర్టు రూమ్ డ్రామా, సెకండ్ హాఫ్ మంచి థియేట్రికల్ మాస్ మూమెంట్స్, ఫన్ హ్యూమర్ కూడా ఉంటుంది అని చెప్పి ఈ నెల 14న మీ అందరికి వీరభద్రుడు సినిమాతో ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా ఇవ్వబోతున్నామని ప్రామిస్ చేస్తున్నామని సూర్య చెప్పడం జరిగింది. ప్రపంచంలో మనల్ని నమ్మేవారు ముందు కొద్ది మందే ఉండొచ్చు. 2-3 ఏళ్ల క్రితం తమిళనాడులో ఒక వ్యక్తిపై విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అతన్ని ఎవరు నమ్మలేదు, చాలా మంది నెగిటివ్ ప్రచారం చేశారు. కానీ ఆ వ్యక్తి తనను తాను నమ్మాడు. ఇప్పుడు అతను తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాడు. గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ గారికి తాను మంచి చేయగలనన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకమే లక్షలాది తమిళ ప్రజల్లోకి వెళ్లి వారి చేత ఓట్లు వేయించిందని చెప్పి ఆర్జే బాలాజీ గారు ఈ సినిమా సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది. మొత్తానికి మే 14న అయితే అందరినీ ఆకట్టుకుంటారు అని చెప్పడం జరుగుతుంది. నా వైఫ్ మిస్సింగ్, వరుణ్ సందేశ్ హీరోగా వస్తున్నటువంటి సినిమాకు నా వైఫ్ మిస్సింగ్ అనే టైటిల్ ఖరారైంది. నైనం వెబ్ సిరీస్ ఫేమ్ దర్శకురాలు స్వాతి ప్రకాష్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరి పూజా కార్యక్రమాలతో సి కళ్యాణ్ క్లాప్ ఇచ్చారు. కెమెరామెన్ స్విచ్ ఆన్ చేయగా ఫిలిం ఛాంబర్స్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ అయితే ఇచ్చారు. ఈ సినిమా మరిన్ని విషయాలు కూడా అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కేహెచ్ఆర్కే అనగానే మనకు గుర్తొచ్చింది కమల్ హాసన్, అటు రజనీకాంత్. మరి మనం చూసాము ఈ సినిమా వీరిద్దరి మల్టీ స్టారర్ మూవీగా వస్తున్నటువంటి నేపథ్యంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి కూడా మనకు తెలిసిందే. ఆ చిన్న గ్లిమ్స్ ఏదైతే ఉందో హీరో ఎవరు అంటూ అటు రజనీకాంత్ ఇటు కమల్ హాసన్ ఇద్దరు కూడా అడుగుతున్నటువంటి నేపథ్యంలో హీరో ఎవరు అనేది సస్పెన్షన్ గా మారినటువంటి నేపథ్యంలో హీరోయిన్ మాత్రం ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాకి త్రిషను సంప్రదించారని, ఆమె కూడా నటించడానికి అంగీకరించారని చెప్పినటువంటి నేపథ్యం. మరి అల్లావుద్దీన్ అద్భుత విలక్కం 1979 తర్వాత మళ్ళీ కలిసి నటించలేదు. అటు కమల్ హాసన్ గారు ఇటు రజనీకాంత్ గారు 45 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. ఈ క్రేజీ మూవీలో త్రిష నటిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. మరో పక్క చూసుకున్నట్లయితే ఏదైతే శర్వానంద్ హీరోగా పాన్ ఇండియా మూవీగా రాబోతుందో భోగి సినిమాలో 1960ల కాలంలో సాగే పర్యాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతుంది. మరి ఇందులో అనుపమ పరమేశ్వరన్ అదేవిధంగా డింపుల్ హయాతి పోషిస్తున్న సంగతి తెలిసిందే. మరి డింపుల్ హయాతి లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయగా ఇది ప్రస్తుతం వైరల్ గా మారినటువంటి నేపథ్యం. సో ఈ రోజు సాక్షిలో ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూసేసాం. మరి నమస్తే తెలంగాణలో ఎటువంటి న్యూస్ ఉందో చూసేద్దాం. సో నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే బండి కొడుకుపై దర్యాప్తు, ప్రజాగ్రహంతో దిగొచ్చినటువంటి రేవంత్ రెడ్డి బండి భగీరథ్ పోక్సో కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు అధికారి నియామకం. అధికారిగా కూకట్పల్లి డీసీపీ రితిరాజ్. ఫలించిన బీఆర్ఎస్ ప్రజా సంఘాలు, మీడియా, సోషల్ మీడియా పోరాటం. జాప్యంపై డీజీపీ పైనే సీఎం చిందులు. ప్రధాని పర్యటన కారణమన్న డీజీపీ. సో మొత్తానికి బండి సంజయ్ కుమార్ పైన ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో ఆయన పైన పోక్సో కేసు నమోదైంది. దానిపైన దర్యాప్తు చేయడానికి రేవంత్ సర్కార్ దిగొచ్చారని అటు బీఆర్ఎస్ చేసినటువంటి ధర్నాలు, బీఆర్ఎస్ చేసినటువంటి ప్రజా సంఘాలు, మీడియా, ఫలించిన బీఆర్ఎస్ ప్రజా సంఘాలు, మీడియా, సోషల్ మీడియా పోరాటం ఫలించిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ బండి భగీరథ్ పోక్సో కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు అధికారి నియామకం కూడా చేయడం జరిగింది. ఇంకా డీజీపీ పైన చిందులు చేస్తే ఆయన ప్రధాని పర్యటన కారణం అని చెప్పినటువంటి నేపథ్యం. హోంమంత్రి కుమారుడు పరారీలోనా? అయితే ఇది దేశ చరిత్రలో మొదటిసారి. కేటీఆర్ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. హోంమంత్రి కుమారుడు పరారీలోనా, దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అడుగంగానే దర్యాప్తు జరగదు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పేట్ వషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ నెల 8న ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయకముందే భగీరథ్ కూడా కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిండు. అన్నింటి మీద కలిపి సీనియర్ మహిళా అధికారిని విచారణాధికారిగా నియమించడం. బీఆర్ఎస్ వాళ్ళు అడిగినట్టు క్షణాల్లో విచారణ జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ కుమారుడి ఘటన పైన కూడా మొత్తానికి దీనిపైన అధికారిని నియమించామని చెప్పి అడిగిన వెంటనే క్షణాల్లో విచారణ జరగదు అని చెప్పి ఆయన స్పష్టం చేసినటువంటి నేపథ్యం. ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కెట్ మటాష్
మోదీ డేంజర్ బెల్స్ తో కుప్పకూలిన వైనం, పొదుపు మాటలతో పెట్టుబడిదారులు ఆందోళన, కరిగిపోయిన 9 లక్షల కోట్ల మదుపరుల సంపద, అంతర్జాతీయ మార్కెట్లో బగ్గుమన్న చమురు ధర, బంగారం ఆభరణాల షేర్లు 10% వరకు డౌన్, విమానయాన రంగం టూరిజం షేర్ల భారీ పతనం. మరి మొత్తం అటు షేర్ల రంగంలో కానివ్వండి, మార్కెట్ పరంగా ఎటువంటి జరుగుతున్నాయి అవన్నీ కూడా ఇక్కడ కవర్ చేయడం జరిగింది. పొదుపు మాటలతో పెట్టుబడిదారులు ఆందోళన వస్తుందని, 9 లక్షల కోట్ల మదుపరుల సంపద కరిగిపోయిందని చెప్పి ఇక్కడ కామెంట్స్ చూస్తున్నాం. ఇక్కడ పంచాయతీ పెట్టి ఆ ఇద్దరికి పెళ్లి చేస్తారా? బాధితురాలు బండి సామాజిక వర్గమే కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై నేరుగా బండి సంజయ్ విచారణ కోరాల్సి ఉండే, అధికారంతో ఒత్తిడి తెస్తే ఉపేక్షించేదే లేదు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. మొత్తానికి బండి సంజయ్ కుమారుడి దానిపైన స్పందించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్. కొడుకు కేసుతో బండికి ఏం సంబంధం? ఆ కేసుతో మా పార్టీకి సంబంధం లేదు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. మరి కొడుకు కేసుతో అసలు బండి సంజయ్కి ఏం సంబంధం, ఆ కేసుతో మాకేం సంబంధం లేదని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పినటువంటి నేపథ్యం. పోక్సో కేసును నీరుగార్చేందుకే సర్కార్ యత్నం, ప్రభుత్వం ఇప్పటికీ 10 సీట్లు వేసింది, ఒకటైనా రిపోర్ట్ ఇచ్చిందా, చర్యలు తీసుకున్నదా? రీట్వీట్ చేసినందుకు మా వాళ్ళపై కేసులు, జైలు. ఫిర్యాదు చేసిన 4 రోజులైనా భగీరథను అరెస్ట్ చేయరా? మాజీ మంత్రి హరీష్ రావు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ అంశం ఏదో ఆ అంశంపైన హరీష్ రావు స్పందించినటువంటి నేపథ్యం. టీచర్లు గంట అదనంగా పనిచేయాలి, పాఠశాలలో గంట కొట్టే వాళ్ళు ఊడ్చే వాళ్ళు లేరు, విద్యా వారోత్సవాల ప్రారంభోత్సవంలో సీఎం. మరి ఆల్రెడీ మనం చూసాము, టీచర్లు గంట అదనంగా పనిచేయాలని విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్నటువంటి బడ్జెట్లు కేటాయిస్తున్నటువంటి వాటిపైన విద్యా వారోత్సవాల ప్రారంభంలో రేవంత్ రెడ్డి చెప్పారు. ఎక్కడి ధాన్యం అక్కడే, వడ్లు మొక్కలతో నిండిపోయిన మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలు, కళ్ళాల్లో కుప్పలు తెప్పలు, రైతులను భయపెడుతున్న అకాల వర్షాలు, సర్కార్ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ మండిపాటు, రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి ఆందోళన. మొత్తానికి అటు చూసుకున్నట్లయితే మనం గత కొన్ని రోజులుగా కూడా చూస్తున్నాం, ధాన్యం ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పైన వేసి రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. సర్కార్ నిర్లక్ష్యం పైన బీఆర్ఎస్ కూడా మండిపడుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి ఆందోళన చేస్తుంది. సత్యమే గెలిచింది, భూదందాన్ని పట్టించిన తప్పుడు స్టాంప్ పేపర్లు, న్యాయం మోసం కలిపి సాగుబోనన్న జస్టిస్ నగేష్ భీమపాక. కొత్తగూడెం భూములపైన హైకోర్టు కీలక తీర్పు. కొత్తగూడెం భూములపైన హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిన, మొత్తానికి సత్యమే గెలిచిందంటూ అటు చెప్పినటువంటి నేపథ్యం. బనకచెర్లపై గుట్టుగా మళ్లీ పావులు, పోలవరం నుంచే చేపట్టేలా ప్రణాళికలు, నిధులు అనుమతుల మంజూరుకు మార్గం సుగమం. సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసిన కేంద్ర ప్రభుత్వం. తాజాగా కేంద్ర జలశక్తి శాఖతో సీఎం చంద్రబాబు. మరి తాజాగా కేంద్ర జలశక్తి శాఖ తోటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భేటీ అయినటువంటి నేపథ్యంలో అటు బనకచెర్లపై గుట్టుగా మళ్లీ పావులు కదుపుతున్నారంటూ ఒక న్యూస్. మధ్యప్రదేశ్ లో బ్యూరోక్రాట్ల భూమాయ, కుంభకోణంలో 4 రాష్ట్రాల క్యాడర్ ఐఏఎస్ ఐపీఎస్ 50 మంది ఐఏఎస్ లో ఒకే రోజు 2023 హెక్టార్ల భూమి కొనుగోలు. 16 నెలల తర్వాత అదే ప్రాంతంలో 3,200 కోట్ల బైపాస్ ప్రాజెక్టు ఆమోదం. వ్యవసాయ భూమిని నివాస భూమిగా మార్పు, ఉన్న ఫలంగా భూమి విలువ 11 రెట్లు పెంపు. సో ఇక్కడ మధ్యప్రదేశ్ లో చూసుకున్నట్లయితే బ్యూరోక్రాట్ల భూమాయ. మొత్తానికి కుంభకోణంలో 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్యాడర్ కలిసి 50 మంది 2023 హెక్టార్ల భూమిని ఒకే రోజు కొన్నారు. 16 నెలల తర్వాత చూసుకున్నట్లయితే 3,200 కోట్ల బైపాస్ ప్రాజెక్టు ఆమోదం. మరి కుంభకోణంలో బ్యూరోక్రాట్లు పార్టిసిపేట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. 3వ డిస్కం 6,000 దాని అవసరమే లేదంటున్న నిపుణులు. రైతు డిస్కం కు లైసెన్స్ జారీ చేయమని ఈఆర్సీకి అభ్యంతరాల వెలువ. రాష్ట్రంలో కొత్తగా 3వ డిస్కం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని చెప్పి పలువురు విద్యుత్ రంగ నిపుణులు చెప్పడం జరుగుతుంది. ఇదే విషయంపైన తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడం కూడా జరిగింది. పరీక్ష లేకుండా కొలువుల పందరం, నెలకు 2.25 లక్షల వేతనం. స్త్రీ నిధిలో 20 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే ముందుకు. రోస్టర్ ఊసేలేదు, పరీక్షలు అసలే లేవు, కేవలం ఇంటర్వ్యూలతో ఉద్యోగాల ఎంపిక. కన్సల్టెన్సీ పేరుతో అనుచరులకు దోచిపెట్టే ప్లాన్. మొత్తానికి ఏదైతే స్త్రీ నిధిలో 20 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జరిగిందో దాని గురించి ఇక్కడ కవర్ చేసినటువంటి నేపథ్యం. మరి నమస్తే తెలంగాణలో న్యూస్ చూసేసాము, మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూసేద్దాం. జాతరను తలపించే సినిమా మనం ఆల్రెడీ చూసాము. వీరభద్రుడు సినిమా ఈ మే 14న థియేటర్స్ లోకి వస్తున్నటువంటి నేపథ్యంలో అటు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో త్రిష కూడా హీరోయిన్, దర్శకుడు వచ్చేసి ఆజయ్ బాలాజీ. సినిమా జాతరను తలపించే విధంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. విశ్వంబర వచ్చేది ఆ రోజునేనా? సో మన శంకర్ వరప్రసాద్ గారితో అందరినీ ఆకట్టుకున్నటువంటి చిరంజీవి గారు అసలు వశిష్ఠ దర్శకత్వంలో వచ్చినటువంటి విశ్వంబర సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఆయన
సినిమా పైన అయితే చాలా అంచనాలు ఉన్నాయి. సో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు కూడా. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పి చాలా మంది చాలా రోజులుగా కూడా అడుగుతున్నటువంటి నేపథ్యం. అయితే తాజా సమాచారం ప్రకారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ సినిమాని విడుదల చేయాలని చెప్పి అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇటు బండి భగీరథ్ పోక్సో కేసుపై హీరో మంచు మనోజ్ స్పందించారు. సో భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన విషయం మనకు తెలిసిందే. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అయింది. అయితే ఈ కేసు పైన ట్విట్టర్ వేదికగా మంచు మనోజ్ స్పందించారు. మైనర్ బాలికల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పోక్సో యాక్ట్ సక్రమంగా అమలు కావాలని, అధికారం పలుకుబడి రాజకీయ ఒత్తిళ్లతో ఈ కేసు పక్కదారి పట్టకుండా చూడాలని చెప్పి ఆయన కోరారు. మైనర్ బాలికలకు సంబంధించిన కేసులో పారదర్శకత, జవాబుదారీతనం అవసరమని చెప్పి ఇలాంటి కేసులో ఏమాత్రం మనసత్వం ప్రదర్శించినా ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందని చెప్పి ఆయన సెన్సేషనల్ గా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇకపోతే పెద్ది సినిమా గురించి మరి కథలోని కీలక ఎలిమెంట్స్ తో ట్రైలర్. అగ్ర హీరో రామ్ చరణ్ నటిస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది. మరి ఈ పెద్ది సినిమా ప్రమోషన్స్ ఇప్పటికీ స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. జూన్ 4న మొత్తం విడుదల కానుంది. అయితే ఈ నెల 18న థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోమవారం ఒక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. ఈ నెల 18న ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. 1960ల నాటి గ్రామీణ యువకుడి లుక్ లో రామ్ చరణ్ కనిపించారు. పోస్టర్ విడుదల చేశారు. అయితే ఈ ప్రకటన ఇస్తూ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో 1960ల నాటి గ్రామీణ యువకుడి లుక్ లో రామ్ చరణ్ కనిపించారు. సో మొత్తానికి ఏ విధమైనప్పటికీ ఈ నెల 18న థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుంది. చేసుకున్నట్లయితే నారా రోహిత్ కొత్త సినిమా రొమాంటిక్ మూవీ రానున్నటువంటి నేపథ్యంలో ఇందులో హీరోయిన్ గా నయన్ సారిక నటిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. మరి ఇటు ప్రపంచం కోరుకున్న సౌందర్యం, అటు భోగి సినిమాలో ఎవరైతే శర్వానంద్ భోగి సినిమాలో డింపుల్ హయతి నటిస్తున్న సంగతి తెలిసిందే. డింపుల్ హయతికి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడం జరిగింది. అలా అంటే నేను ఒప్పుకోను. సో మొత్తానికి తెలుగు అమ్మాయిగా స్త్రీలకు తమిళంలో కూడా మంచి ఆఫర్స్ లో వస్తున్న సంగతి మనకు తెలిసిందే. సో రీసెంట్ గా ఒక సినిమా కూడా చేశారు. ఆ సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ శ్రీలీల అయితే ఒక మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసుకున్నారు. మరి ఆమె అటు బాలీవుడ్ లో కూడా అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ కొందరు లేడీ సూపర్ స్టార్ అంటున్నారని, ఆ లేడీ సూపర్ స్టార్ నయనతారకు మాత్రమే ఉంటుందని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. సో విమాన ప్రయాణం చేసేటప్పుడు ల్యాండింగ్ అంటే నాకు ఎంతో భయం, ల్యాండ్ అయిన తర్వాత పైలట్ కి ఇతర యూనిట్ మొత్తానికి షేక్ హ్యాండ్ ఇస్తుంది, వాళ్ళ అమ్మ చెప్పినట్టుగా చేస్తుందని చెప్పి శ్రీలీల సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సైకలాజికల్ థ్రిల్లర్ నా వైఫ్ మిస్సింగ్. సో మొత్తానికి వరుణ్ సందేశ్ నటిస్తున్నటువంటి నా వైఫ్ మిస్సింగ్ కి పూజా కార్యక్రమాల్లో ఫస్ట్ క్లాప్ తో సినిమా షూటింగ్ మొదలైనటువంటి సంగతి. సో ఈరోజు ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇది. సో అటు మరి లేటెస్ట్ అప్డేట్స్ పొలిటికల్ అయినా ఇటు ఎంటర్టైన్మెంట్ అయినా కావాలి అంటే క్షణాల్లో కావాలి అంటే వెంటనే మా ఛానల్ యూనివర్సల్ టుడేని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.